ఘనంగా కోడారై ఉత్సవం మండల కేంద్రమైన బట్టిప్రోలులో వేంచేసియున్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవాలయంలో గురువారం శ్రీ జనార్దన స్వామి సేవా సమితి ఆధ్వర్యంలో 21వ వార్షిక ధనుర్మాస ఉత్సవాల సందర్భంగా కోడారై ఉత్సవం ఘనంగా నిర్వహించారు. 10 సంవత్సరాల లోపు పిల్లలకు కృష్ణుడిగా గోదాదేవిగా అలంకారాలు చేసి స్వామివారికి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలచే కోలాట ఉత్సవం జరిగింది. కన్నె పిల్లలచే మరియు మహిళలచే గొబ్బి పూజలు నిర్వహించారు. మాటూరు లక్ష్మీ సుజాత, కోట సంధ్యారాణి, ఆత్మూరి భవానీలు మరియు గౌరవ సలహాదారు బూర్లె అరుణకుమారి కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. ఈ ఊరి భక్తులు సహకారంతో మేము ఈ నెల రోజులు ధనుర్మాస కార్యక్రమాలు దిగ్విజయంగా చేయగలుగుతున్నాము. తద్వారా గుడి కమిటీ వాళ్ళు కూడా ప్రతి ఒక్కరూ కూడా మాకు సహకరిస్తున్నారు. మరియు బూర్ల అరుణకుమారి గారు కూడా మొదటి నుంచి మాకు తోడుగా ఉంటూ కార్యక్రమాల్లో వివరాలలో పుస్తకాల రూపేణ ఏ రకంగా వేసుకోవాలి, ఏ రకంగా చేసుకోవాలనేది వారు కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా మాకు నిలబడుతూ వారు మాకు సహకరిస్తున్నారు. అందరికీ కూడా మా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నామండి. మరియు ఈ గోదావరి కళ్యాణం రోజున సాయంకాలం అందరూ కూడా తీర్థప్రసాదాలు తీసుకుని కళ్యాణం చూసి భోజనాలు చేసి వెళ్ళాల్సిందిగా కోరుతున్నామండి. ప్రతి ఒక్కరికి మాసాల్లో విశేషమైన మాసం ధనుర్మాసం. దక్షిణాయనం పూర్తి చేసుకొని ఉత్తరాయణంలో ప్రవేశించే తెల్లవారుజాము సమయమే ధనుర్మాసం. చాంద్రమానం సౌరమానం రెండు కలిసి మామూలుగా మనం నక్షత్రం కూడుకొని చాంద్రమానం, అలాగే సౌరమానం. చాంద్రమానం సౌరమానం రెండు కలిపినటువంటి మాసమే ఈ ధనుర్మాసం. అయితే ఈ ధనుర్మాసంలో విశేషం ఏమిటంటే రంగడే దైవం, పొంగడే ప్రసాదం విశేషమైనటువంటిది. అంటే ఆ తల్లి రాజస్వామి దగ్గర ఉన్నటువంటి భూదేవి సమస్తానికి మూలమైన తత్వాన్ని తెలియజేస్తూ ఈ రోజున ఆమె గోదాదేవిగా ఆండాలుగా అవతరించి 30 సంవత్సరాల్లో సమస్తానికి మూలమైన వేదాంత విశేషాలన్నీ కూడా నిక్షిప్తమైనటువంటి తిరుప్పావైలో మనకి చక్కగా చాలా అమలు చేశారు. మరి ఇన్ని సంవత్సరాల నుంచి కూడా ఈ జనార్దన సేవా సమితి వారు ఎంతో భక్తి శ్రద్ధలతో భక్తుల యొక్క ఆనందంతో, ఎందుకంటే ఒక కార్యక్రమం చేస్తే భక్తుల్లో ఒక విధమైన స్ఫూర్తిదాయకం కలగాలి. అలాంటి స్ఫూర్తిదాయకాన్ని